నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. ఈ ఉదయ కాలంలో మరి ఒక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే నీకు స్తోత్రం, వందనాలు. మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినావు నా తండ్రి, నీకు స్తోత్రం, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. జాయిన్ కాలేని బిడ్డలను నా తండ్రి త్వరపెట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నీ గాయపడిన హస్తాన్ని ద్వారా ముట్టిన తండ్రి, నీ నా తండ్రి బిడ్డలను సంపూర్ణ స్వస్థత పొందమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా జేమ్స్ అయ్య గారిని బట్టి, మన ఆపరేషన్ చేసుకున్న బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లించుకుంటుంటాను తండ్రి. కృప దయచేయండి అయ్యా, సహాయం దయచేయండి. మా ప్రార్థన మరి ఆలకించమని వేడుకుంటున్నాం. సమస్తము నీ చిత్తానుసారముగా దయ చొప్పున నడిపించమని బ్రతిమాలుకుంటున్నానేసయ్యా. స్తోత్రం నైనా స్తోత్రం. మరి ఈరోజు వాక్యం చెప్పబోచుంటున్న బిడ్డన తండ్రి ఝాన్సీ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. బిడ్డను నీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి నాయన, మాకు ఒక్కొక్కరికి అవసరమైన వాక్యమున తండ్రి తన ద్వారా తన్ను బూరగా వాడుకొని మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యము విని విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారముగా మేము జీవించు వారముగా బలమైన వాక్యము చేత నా తండ్రి మేము హెచ్చరించబడుటకును, సరిచేయబడుటకు, సరిదిద్దబడుటకు, నీ రాకడ కొరకు మేము వేచి ఉండు వారముగా సరిచేయబడుటకు, మమ్మల్ని మేము సరిదిద్దుకొనుటకు నీ కృపా సహాయం మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. స్తోత్రం, స్తుతి చెల్లిస్తుంటున్నాం. అవునా ప్రభా నా తండ్రి, మేము ప్రతి దినము ఈ విధముగా నా తండ్రి నీ పాదముల యొద్దకు చేరగలుగుటకు మాకు మెలకును అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. విని బుద్ధి పుట్టిస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. సమస్తము నీ ద్వారా మాత్రమే జరుగుచూ వస్తుంటున్నాయనైనా నా తండ్రి. మరి ఈ దినమంతయు మీరు మాకు తోడై ఉండండి నాయన. సాతాను శక్తులను, శోధనలు జయించడానికి కాల్సిన నీ పరిశుద్ధాత్మ శక్తిని మాతో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తే నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందిన వారండి. కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కేథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభు కొరకు బలమైన సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించుటకు గాను సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. సిస్టర్ గారు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ జాయిన్ అయిన అందరికీ వందనాలండి. మరి ప్రార్థించిన విమలా శ్రీకేష్ని అమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అట్లాగే బాబాయ్ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ మనకి క్రిస్మస్ అనగానే ఏమేమి గుర్తొస్తాయండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి ఎవరైనా. అసలు క్రిస్మస్ అనగానే మనకి మామూలుగా ఏం గుర్తొస్తాయి? డాన్స్లు, క్రిస్మస్ ట్రీ, క్యాండిల్స్, స్టార్ పెట్టుకోవటం, కొత్త బట్టలు, మంచి తిండి, డెకరేషన్, ఆనందం. ఇంకా అండి అందరూ కలిసిపోవటం. హాలిడేస్ కి ఎక్కడ పోదాము, ఎవరింటికి పోదాము, ఎవరిని పిలుచుకుందాము.
బంధువుల ఇళ్ళకి వెళ్ళటం పిలుచుకోవటం. ఓకే అండి, మీరు అన్ని చెప్పినవి కరెక్టే. మనకి క్రిస్మస్ అనగానే ఎవరెవరు గుర్తొస్తారంటే ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. ఆరాధించడం. అవునండి, కరెక్టే. మీరు చెప్పినవి అన్ని కరెక్టే. జ్ఞానం వస్తారండి. యేసు ప్రభు బాలుడుగా ఉన్నట్టు, వాళ్ళు జర్నీ చేస్తున్నట్టు, పశువుల పాక డ్రామా ఇవన్నీ వస్తాయి. స్పిరిట్ డ్రామా గుర్తొస్తుందండి. అవునండి, అవును. అయితే మనకి గొల్లలు, జ్ఞానులు, మీరు అందరు చెప్పినవి విలువైన కరెక్టే అండి. కానుకలు సమర్పించారు జ్ఞానులు. అలాగే మనం కూడా విలువైన సమర్పించాలి. అవునండి, అందరు చెప్పినవి కరెక్టే అండి. గొల్లలు, జ్ఞానులు, నక్షత్రం, హేరోదు రాజు, మరియా, యోసేపు, సిమియోను, దేవదూతలు, దేవదూతలు, అన్నాను ప్రవక్తి, పరలోక సైన్య సమూహం, గాబ్రియేలు దేవదూత, ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు, పశువుల పాక, కుమారుడైన యేసుక్రీస్తు. కుమారుడైన యేసుక్రీస్తు. ఇవన్నీ మనకి క్రిస్మస్ అనగానే ఇవన్నీ మనకి మదిలో మెదులుతాయండి. అంటే వెంటనే మనకి అవన్నీ మన కళ్ళ ముందు గుర్తొచ్చేస్తా ఉంటాయి. మనం అనుకోకపోయినా సరే మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు అంటే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నారండి. అయితే ఈరోజు మనం ఒక భక్తుడి గురించి తెలుసుకుందాము. నేనేం క్రొత్త విషయాలు ఎప్పుడు కూడా చెప్పనండి, అన్ని పాతయే, మీ అందరికి తెలిసిన విషయాలే నేను ఎప్పుడు చెప్పేది మీ అందరికి తెలిసినయే మరొకసారి జ్ఞాపకం చేస్తానండి అంతే. లూకా సువార్త 2వ అధ్యాయము. సుమయోను. అవునండి, మంచిగా చెప్పారు, కరెక్ట్. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు దయచేసి ఎవరైనా వాక్యం తీస్తే చదవలసిందిగా కోరుతున్నానండి. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆ శిశువు చదవమంటారండి. చదవండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు, ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గోవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా. థ్యాంక్ యూ దీప్తి. మరి ఇక్కడ చదవబడిన వాక్యం మనం ప్రతి క్రిస్మస్ సీజన్ లో చదువుకుంటూనే ఉంటామండి. ఈ రోజు మనం ఒక భక్తుడి గురించి తెలుసుకుందాం. అదెవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. అది అప్పుడు 1వ శతాబ్ద కాలం అండి. యేసుక్రీస్తు జన్మించిన కాలం అది. అప్పటికి ఆయన జన్మించి కేవలం ఎన్ని రోజులు అయిందండి? కేవలము 8 రోజులే అయింది యేసు ప్రభు జన్మించి. ఈ 8 దినాల వయసున్న ఆ శిశువుని తల్లిదండ్రులు ఏం చేశారు? కలిసి ఇద్దరూ కూడా దేవాలయానికి తీసుకెళ్లారు. అంటే పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? తొలిచూలు గనుక ప్రతిష్ఠించడానికి వెళుతున్నారు. వారికి ఉన్న ధర్మశాస్త్ర నియమం ప్రకారం పుట్టిన ప్రతి మగబిడ్డకి ఏం చేయాలి? 8వ దినాన సున్నతి జరిగించాలి. అలా సున్నతి జరిగించే ప్రాసెస్ లో వారు తమ సామర్థ్యము కొలది అర్పణ ఇవ్వాలి. అది ధర్మశాస్త్ర విధి.
అర్పణతో పాటు ఆ పేరెంట్స్ 8 దినాల శిశువును వెంటబెట్టుకొని దేవాలయానికి వచ్చారు. ఇప్పుడు ఆ దేవాలయంలో ఏం జరుగుతుంది? లోకాసువార్త 2 నుండి 2 అధ్యాయం 21 వచనం నుండి ఇప్పుడు దీప్తి చదివారు. అంటే ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని యెరూషలేమునకు తీసుకొచ్చారండి బాలుడుగా. 8 డేస్ బేబీగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో పుట్టారు. బెత్లెహేం ఎక్కడుంది? యోదయ అనే ప్రాంతంలో ఉంది. మొదటి శతాబ్ద కాలంలో పాలస్తీనా భాగము 3 భాగాలుగా విడిపోయి ఉండేదండి. యోదయ, సమరయ, గలిలయ. అందుకనే యేసు ప్రభు కూడా ఆరోహణమై వెళ్తూ ఏమన్నాడు? మీరు నాకు సాక్షులై ఉండండి. ఎక్కడ? యోదయ, సమరయ, గలిలయ బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉండండి యెరూషలేములో అని చెప్పారు. అంటే ఈ యోదయ, సమరయ, గలిలయ, ఈ బెత్లెహేం ఎక్కడుంది? యోదయలో ఉందన్నమాట. ఇది సుమారు యెరూషలేమునకు 8 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ యోదయ అనే ప్రాంతం. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెలోనే మరియకు మరి ప్రసవ దినాలు నిండినాయి. అక్కడే మరియమ్మ డెలివరీ అయింది. 8 రోజుల తర్వాత బాలుడైన యేసుని దేవాలయంలోకి వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఈ యెరూషలేం ఎక్కడుందంటే అది కూడా యోదయ ప్రాంతంలోనే ఉందండి. మరి ఇప్పుడు అందరూ యెరూషలేం దేవాలయంలో ఉన్నారండి. 2:25 ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ యెరూషలేమునందు సుమయోను అను ఒకడు ఉండెను. ఈ యెరూషలేం చూసుకుంటే చాలా పెద్ద పట్టణం కదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడంటే ఆ పట్టణంలో సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అర్థం అవ్వాలంటే వైజాగ్ ఉంది. మీరు ఎక్కువ మంది వైజాగ్లో ఉంటారు కాబట్టి వైజాగ్లో బావి రత్నాకర్ అని ఒక ఆయన ఉన్నారు అంటే అది ఎంతో గ్రేట్గా ఉంటుంది కదండి ఆ మాటే. అంటే ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నారు. అంతమందిలో అక్కడున్న జనాభాలో అంతమందిలో ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ పట్టణంలో ఉన్నాడు అంటానికి చాలా గొప్పతనం ఉందన్నమాట. అంటే మరి సుమయోను ఏమని చెప్తున్నాడు? ఒక మనుషుడు గురించి దేవుడు చెప్పటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి వ్యక్తి అంటే సుమయోను అనేటువంటి వ్యక్తి యెరూషలేం అనే మహా పెద్ద పట్టణంలో ఉన్నాడు. ఒక మనుషుడు ఉండటం ఏంటండి? అక్కడ ఎందరో ఉన్నారు కదా. కానీ ఎందరో ఉన్నప్పటికీ దేవుని దృష్టి కొంతమంది మీదే ఉంటుందండి. కొన్ని సార్లు దేవుని ఆలోచనలు ఆయన మనసుకు దగ్గరగా ఉన్న వారి మీదనే ఆయన దృష్టి ఉంటుంది. మరి మనకి అందరికి తెలిసిన దావీదును పరిచయం చేసేటప్పుడు కూడా ఆయన అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అంటే ఈ మాట పౌలు గారు తన మొదటి మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు పిసిదియాలో సమాజ మందిరంలో మాట్లాడుతూ వాక్యం చెప్తూ ఆ మాట ఉపయోగిస్తారండి. అంటే నేను కనుగొన్నాను ఒక మనుషుణ్ణి. అతను ఎవరంట? దావీదు కుమారుడు, యెష్షయి కుమారుడైన దావీదు. అతను ఎట్లాంటి వాడంట? నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి ఇష్టంగా జీవించాడు గనక అందరినీ సైడ్ చేసి యెహోవా దేవుడు ఏం చేశాడండి? రాజుగా చేశాడు. మరి అందుకే సుమియోను విషయంలో కూడా ఒక మనిషి అంటున్నాడు. అసలు ఈ సుమియోను ఎవరు అని మనం ఆలోచిస్తే యాజకుడా, బోధకుడా, లేక ఒక ప్రవక్త అని అంటే అక్కడ ఏమీ వ్రాయబడలేదండి. ఒక మనుషుడు అన్నాడు. అలాగే లూకా 23:50లో అక్కడ కూడా సేమ్ ఇంట్రడక్షన్. మరి జనంలో మరి సుమియోను గురించి మరణం గురించి కూడా అరిమతీయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. ఇక్కడ మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం ఒక్కసారి చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతీయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. ఇక్కడ కూడా అంటే అరిమతయి యోసేపు అని ఒకడు ఉండెను. అంటే జన్మం గురించి చెప్పేటప్పుడేమో సుమియోను ప్రవక్త గురించి చెప్పబడింది. మరణం గురించి రాయబడేటప్పుడు ఇతను గురించి రాయబడి ఉంది. జననంలో సుమియోను గురించి, మరణం గురించి అరిమతయి యోసేపు గురించి వ్రాయబడింది. మనం విశ్వాసులంగా 2-3 కూడినప్పుడు ఎక్కువగా వాక్యం గురించి
సంభాషించుకోవాలండి. ఎవరో ఒకరి మీద నిందలేసుకుంటూ వారిట్లా వీరిట్లా అని చెప్పుకోవటం కన్నా వాక్యాన్ని ధ్యానిస్తే మనకు భయం కలుగుతుంది. అందుకే దావీదు అంటాడు కదా 119 కీర్తన 38లో మరి చెప్తాడు. అంటే నీ వాక్యము నాకు భయం కలిగిస్తుంది అంటాడు. ఆ భయంలో నుండే భక్తి వస్తుందండి. ఈ రోజుల్లో చాలా మంది భక్తిహీనులుగా మారటానికి కారణం ఏంటంటే వాక్యం సరిగ్గా వినరు, దాని గురించి సంభాషణ కూడా ఇప్పుడు చేయరు. వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి అన్నదే దేవుని చిత్తం అండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఇష్టానుసారంగా దగ్గరగా జీవించాడండి ఈ సిమియోను. అందుకనే యెరూషలేములో సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడు అని దేవుని చేత ఆయన చక్కగా పొగడబడుతున్నాడు, హెచ్చింపబడుతున్నాడు. అతను ఎట్లాంటి వాడంట, ఇప్పుడు దీప్తి చదివారు కదా, మరి అతను మనకు కూడా తెలుసు. ఆయన ఎట్లాంటి వాడు, ఆయన 25వ వచనంలో అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. మరి నీతిమంతుడు అంటే ఏంటండి? లోకంలో మనమే నీతిమంతులమా? కాదు కదా. బయట ప్రపంచంలో కూడా చాలా మంది ఉంటారు నీతిమంతులు, అంటే యథార్థంగా జీవించే వాళ్ళు. హైదరాబాద్ లో బసవ తారకం అని క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. అటు సైడ్ వెళ్తా ఉంటే వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర వండుకొని ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన వాళ్ళు రోడ్ల మీద ఉంటే కనిపిస్తూ ఉంటే అట్లా డొనేట్ చేసుకుంటారు. రైల్వే స్టేషన్స్ దగ్గర కానీ ఎక్కడైనా అనాథలుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసుకుంటా వస్తారు. వాళ్ళ అవసరాలు కొన్ని తీరుస్తూ ఉంటారు. అంటే లోకంలో కూడా నీతిగా జీవిస్తారు. అంటే దేవునిలో ఉన్న నీతి వేరు, లోకంలో ఉన్న నీతి వేరు. సమాజానికి మేలు చేసేవాడిని నీతిమంతుడిగా సమాజం గుర్తిస్తుంది. మరి లోకంలో న్యాయంగా నడుచుకుంటే ఆ వ్యక్తిని నీతిమంతుడిగా లోకం గుర్తిస్తుందండి. మరి అదే భక్తిపరుడు అంటే ఎవరు? క్రమంగా ఆరాధనకు వస్తారు, వాక్యం చదువుతారు, మరి కానుకలు క్రమంగా ఇస్తారు, ప్రేయర్ బాగా చేస్తారు, పరిచర్య చేసే విషయం బాగా భక్తిగా కనిపిస్తారు. అంటే నీతిమంతులు, భక్తిపరులు, ఈ 2 లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే మనం చెప్పుకునే సిమియోనికి ఉన్నాయండి. కొంతమంది సమాజంలో నీతిగా ఉంటారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి భక్తి అనేది ఉండదండి. కొంతమంది అయితే దేవుని దగ్గర చాలా భక్తిగా ఉంటారు, కానీ సమాజంలో వాళ్ళు న్యాయంగా ఉండరు. కానీ మనం ఎలా ఉండాలంట, సిమియోను మనకేం చెప్తున్నాడు? నీతితో పాటు భక్తి కూడా మనకి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తం అండి. ఎగ్జాంపుల్ మనం కొర్నేలిని చూసుకుంటే, కొర్నేలి కూడా ఎలా ఉన్నాడండి? చాలా చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు కదా. మరి ఆయన ఎట్లా, పని వాళ్ళు కూడా చెప్తున్నాడు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు, మా యజమాని చాలా మంచివాడు, భక్తిపరుడని చెప్తున్నాడండి. మరి చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇక్కడే మత్తయి వార్త 1:19లో ఉంటుంది, యోసేపు నీతిమంతుడుగా పిలువబడ్డాడు. అంటే ఈ సిమియోనులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి. ఈ 2 లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి అన్నదే దేవుని చిత్తం అండి. అంటే ఈ క్రిస్మస్ టైంలో చాలా చాలా క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మనల్ని ఏం చేస్తాయి? ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు నక్షత్రం మీరందరూ చెప్పారు కదండి, చాలా చెప్పారు. క్రిస్మస్ అనగానే ఏమేమి గుర్తొస్తున్నాయి అంటే అవన్నీ గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధంగా ఉండాలని మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం ఈ క్యారెక్టర్, ఇప్పుడు హేరోదు ఉన్నాడు, నెగిటివ్ క్యారెక్టర్. యేసు ప్రభు జన్మించడానికే అసలు ఆయనకి ఇష్టం లేదు. మరి అట్లాగే నక్షత్రం ఉంది. నక్షత్రం ఏంటి? దారి చూపించింది. అంటే మనం అన్యులు దేవుని వాక్యంలోనికి, విశ్వాసంలోనికి రావటానికి మనం వాళ్ళకి ఒక నక్షత్రం లాగా దారి చూపించే వారంగా ఉండాలి. ఇట్లా సిమియోను గురించి కానీ క్రిస్మస్ టైంలో ఈ యొక్క విషయాల గురించి మనం ధ్యానించినప్పుడు మన దృష్టి అంతా ఎలా ఉండాలండి? దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఇతరులను ఆ వాక్యంలోనికి మనం నడిపించే వారంగా ఉండాలి. ఆ వెలుగులోకి మనం వారిని తీసుకురావాలి, క్రీస్తు దగ్గరికి వారిని మనం చేర్చాలి. అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇక్కడ సిమియోను మనం చెప్పుకునే వ్యక్తి సిమియోను. ఈరోజు ఆ క్యారెక్టర్లో వ్యక్తి ఎంత చక్కగా ఉన్నాడంటే నీతిమంతుడు, భక్తిపరుడైనై ఉన్నాడు. కొంతమందికి నీతి ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే నీతి ఉండదు. కానీ ఈ సిమియోనికి 2 కూడా ఉన్నాయండి. అది దేవుని చేత రాయబడిన వాక్యం కాబట్టి. అట్లాగే ఈయన ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఈయనలో నిరీక్షణ కలిగి ఉన్నాడండి. ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు, మెస్సియా కొరకు
అంటే అభిషిక్తుడు వస్తాడు అని విశ్వాసంతో ఉన్నాడు. మరి దావీదు నీతి చిగురు రాబోతున్నాడు అని కనిపెడుతున్నాడు. అతని ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయబడలేదండి. చాలా మంది అభిప్రాయం ప్రకారం అతను వృద్ధుడు అనుకుంటారు. మరి వృద్ధాప్యం వరకు వెయిట్ చేస్తున్నాడంటే చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్ లోనే ఉన్నాడండి. అంటే అలా నిరీక్షించాలంటే చాలా ఓపిక ఉండాలి కదండి. మనం ఎలా ఉన్నాం, ఓపికతో ఉన్నామా లేదా? ఒకసారి మనం మనల్ని మనం చెక్ చేసుకుందామండి. నేను ఒకసారి ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏముందంటే చర్చికి వచ్చేవాళ్ళంట పిల్లుల్లాగా వస్తారంటండి చర్చికి. ఆమెను అనగానే పుల్లుల్లాగా వెళ్ళిపోతారంట. అంటే కొద్దిగా ఒక 2 అవర్స్ కూడా చర్చిలో ఓన్లీ సండే గడపటానికి కూడా జనాలకి, విశ్వాసులకి ఓపిక ఉండకపోతుందండి. కానీ ఇక్కడ సుమేను మనకి వృద్ధుడు. ఆయన నేర్పించే ఆ సత్యం ఏంటంటే మనం కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. ఆయన మెస్సియా కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడండి దేవుని సన్నిధిలో. మెస్సియా వస్తాడు, నేను ఆ బాలుని ఎత్తుకుంటాను అని చాలా చక్కగా వెయిట్ చేస్తున్నాడు. మరి మనం కనిపెడుతున్నామా లేదా? మనం ప్రతి విషయాన్ని పరలోకానికి అన్వయించుకొని పరలోకంతో అనుసంధానం చేసుకొని మనం జీవించాలండి. అంటే మరి మ్, ఈయనేమో సిమియోను యేసు ప్రభు మెస్సియ రాక కోసం కనిపెడుతున్నారు. మనం దేనికోసం? ఆల్రెడీ మనం యేసు ప్రభు కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చేసారు, లోక రక్షణార్థం ఆయన చనిపోయారు, మళ్ళీ తిరిగి లేచారు. మళ్ళా మన కోసం ఏం చేస్తున్నారు? ఆయన రాబోతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? 14వ అధ్యాయం యోహాను సువార్తలో మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అంటున్నాడు. ఆయన మనకు మరి స్థలాన్ని సిద్ధపరచ వెళుతున్నాడు, వెళ్ళాడు. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము ఏ విధంగా కనిపెట్టాడో మనం కూడా ఆ విధంగా కనిపెట్టాలండి. 1 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి చదువుదామండి. ఒకసారి రెఫరెన్స్ చెప్పండి. 3. 1 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాలు. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణాయనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి సారీ, మంచి 2 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాలండి. అలాగే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఓకే దీప్తి. అంటే దేవుని రాకడపు దినం అని ఉంటుందండి. ఆ మాట మిస్ అయినట్టుంది నేను ఇప్పుడు. అంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవాలని పేతురు చెప్తాడు తన పత్రికలోని. ఇవన్నీ కనిపెట్టుకోవటం 11వ వచనంలో ఉంటుందండి. చదవమ్మా. ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ మనం ఎలా ఉండాలంట? భక్తితో, పరిశుద్ధతతో దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. సుమియోనేమో మెస్సియా కొరకు కనిపెట్టుకున్నారు. మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టాలండి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే మనం ఏం చేస్తామండి? ఎంతో కనిపెడతాం కదా. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన ఎవరైనా వస్తున్నామని ఒక ఫోన్ చేస్తే వాళ్ళ కోసం ఎంతో ప్రిపేర్ అయిపోయి రెడీగా సిద్ధపడి ఉంటాము కదా. ఏం వండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ సైట్కి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మరి దేవుడు వస్తున్నాడంటే మనం ఎంత చక్కగా సిద్ధపడాలో కదండి. చక్కగా రెడీ అవ్వాలి. రెడీ అవ్వటం బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా మనం సిద్ధపడాలి. మన నిరీక్షణ దేనిపై ఉంది? మనం దేనికోసం సిద్ధపడుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే వస్తుంది అనుకోండి, వచ్చే నెల బర్త్డే అనుకోండి, 1 మంత్ ముందే ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటాం. ఏ డ్రెస్ కొనాలి, ఏం చేసుకోవాలి ఏంటని. అట్లాగే మనము
మామూలు విషయాల గురించి అంత డీప్ గా ఆలోచిస్తున్నప్పుడు దేవుని రాకడ గురించి మనం ఎంతో మరి విశ్వాసంతో నిరీక్షణతో కనిపెట్టాలండి. ఒక్కసారి ఆలోచిద్దాం, మన నిరీక్షణ దేనిపై ఉంది, మన గురి దేనిపై ఉంది, మనం దేని మీద కనిపెట్టుకుంటున్నాం. మనం మార్చుకుందాం. ఇప్పుడు వరకు మన గురి దేని వైపైనా ఉంటే మన నిరీక్షణ మార్చుకుందామండి. మరి దేవుని మీదే మనం నిరీక్షణ కలిగి ఉందాము. మరి ఆయన మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన ఏంటి, నీతిమంతుడు భక్తిపరుడుగా ఉన్నాడు సిమియోను. తర్వాత నిరీక్షణ కలిగి ఉన్నాడండి. మూడవదిగా పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. అక్కడే చూసుకుంటే 25వ వచనంలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, యెహోవా మీద ఆయన నమ్మకం ఉంచాడండి. చూడండి, ఒక్కొక్క పాయింట్. యెహోవా మీదేమో నమ్మకం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు, ఈ మస్సీయ వస్తాడు, ఆ యెహోవా పంపిస్తాడని. తర్వాత యేసు కొరకు ఆయన కనిపెట్టాడు, యేసు ప్రభు వస్తాడని కనిపెట్టాడు. ఇప్పుడు ఏంటి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని కలిగిన వాడిగా మనకి ఇక్కడ ఈ సిమియోను కనిపిస్తున్నాడు. క్రీస్తును చూసే వరకు నీవు మరణం పొందవు. ఎంత చక్కని వాగ్దానం కదండి. మరి ఎప్పుడే మెస్సియను చూడటమని ఆరాట పడిపోతున్నాడు. ఆ రోజు రానే వచ్చింది 8వ రోజు. ఆ శిశువుని ఎక్కడికి తీసుకొచ్చారు? యెరూషలేం దేవాలయానికి తీసుకొచ్చారు. ఎంతో కాలంగా ఉన్న నిరీక్షణ సిమియోనికి ఫలించిందండి. ఆయన ఇంకా శిశువుగానే ఉన్నాడు. మరి అంటే శిశువు దశలోనే ఉన్నాడు, బాలుడుగా కూడా ఇంకా ఆయన లేడండి. దేవాలయంలోనికి రాగానే సిమియోను ఆ శిశువుని ఏం చేస్తున్నాడు, చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. నిజంగా ఎంతో అద్భుతం కదండి. యేసుని ఎత్తుకున్నట్లు ఎవరి గురించి వ్రాయబడలేదు. ఎంత ఆధిక్యత సిమియోను కలిగి ఉన్నాడు కదండి. మరి అందుకే దేవుడు యెరూషలేములో మరి అన్నాడు కదా, యెరూషలేములో సిమియోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే, ఆయన ఎట్లా ఉన్నాడంట, వెయిట్ చేస్తూ చేస్తూ వెయిటింగ్ పీరియడ్ లోనే తన జీవితంలో సగం గడిపేసి ఉంటాడేమోనండి నాకు తెలిసి. ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట, తృప్తి పరుస్తాడు. యేసు పుడతాడని గాబ్రియేలు దూత చెప్పింది, కానీ మరి యేసును మరి టచ్ చేయలేదు ఎవరు కూడా. యేసు పుట్టగానే గొల్లలు జ్ఞానులు వచ్చారు, కానీ ఎవరు ఆయన ఎత్తుకున్న ఆనవాళ్ళు మనకి లేవు. కానీ యేసును చూసి వాళ్ళు ఆనందించారే తప్ప యేసును తాకినట్లుగా మనకి ఎక్కడ చేతులతో ఎత్తుకున్నట్లుగా లేదండి. మరి జ్ఞానులు కానుకలు అక్కడ పెట్టి సాగిలపడ్డారు, కానీ యేసును ఎత్తుకోలేదు. ఎత్తుకునే భాగ్యం కేవలము సిమియోన్కే దక్కిందండి. మరి ఆ పుట్టినప్పుడు యేసును సిమియోన్ ఎత్తుకుంటే, చనిపోయినప్పుడు ఎత్తుకునే భాగ్యం ఎవరికి దొరికిందండి? ఇందాక చదువుకున్నాం కదా, అరిమతీయ యోసేపు. అరిమతె యోసేపుకి దక్కిందండి. లోకాసు వార్తలో 23, 51, 52లో ఉంటది. మరి అతని గురించి కూడా చాలా చక్కని మాట ఈ టైంలో మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిదండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 51, 52 వచనాల్లో, అరిమతీయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడినయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు ఇతను కూడా చూడండి చాలమ్మా. ఇక్కడ చూడండి, అతడు సజ్జనుడంట, నీతిమంతుడు. మళ్ళీ ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇతను కూడా నిరీక్షణ కలిగే ఉన్నాడండి. సిమియోను ఆయన రాకడ కొరకు ఎట్లా నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఈయన కూడానంట ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నాడంట. సిమియోనేమో బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎత్తుకుంటే, ఈయన మరి చనిపోయేటప్పుడు సిలువను మోసిన వాడిగా మనకి కనిపిస్తాడు. మరి ఇద్దరు క్యారెక్టర్స్ చాలా మంచి అండి. మనం ఎలా ఉన్నాం, దేవుని మోస్తున్నామా, ఆయన సువార్తను ఇతరులకు పంచుతున్నామా? మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనేమో సిమియోను యాజకుడిగా ఎత్తుకున్నాడు, మరి ఈయనేమో ఒక నార్మల్ వ్యక్తిగా ఇతను ఎత్తుకున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు, యేసుని ఎత్తుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ చక్కని మాటలండి. 29వ వచనంలో, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని చాలు వ్యక్తి నాదా అంటున్నాడు. నాదా అంటే
యజమానుడా నేను నీ దాసుడిని అయ్యా అంటున్నాడు. కేవలము సిమియోను కాదండి, బైబిల్లో చాలా మంది భక్తులు దేవుని దాసులుగా, దేవుని దగ్గర దాసులుగా చెప్పుకున్నవారే. తమ ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు తమ గొప్పతనాన్ని దేవుని దగ్గర ప్రదర్శించుకోలేదు. అబ్రహాం ఉన్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా నేను దుమ్మును ధూళినయ్యా అంటున్నాడు. మరి దావీదున్నాడు, నేను నీ దాసున్నయ్యా అని ఎన్నో సార్లు కీర్తనలో మనం చదువుతాము. పౌలున్నాడు, నేను కూడా నీ దాసుని అంటున్నాడు. మరి ఆ యాకోబు తెలుసు, తన సొంత అన్న దగ్గర ఏమంటున్నాడు? నేను నీ దాసుని అంటున్నాడు. మరి మనం ఎవరం? దేవునికి దాసులుగా ఉంటున్నామా? దేవునికి యజమానులుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందామండి. దాసులుగా ఉండాలి. అన్యజనులుగా ఉన్న మనం క్రీస్తులోనికి వచ్చామంటే వెలుగులోనికి వచ్చాము. మరి అందుకనే మనం చాలా జాగ్రత్తగా మనం ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. ఆయనే మనకు మాస్టర్ అని గుర్తించాలి. మరి దేవుడు కంటే నేనే గొప్ప అని లూసిఫరు అనుకుని ఏమైంది? పతనం అయిపోయాడు అనమాట. అంటే కొంతమంది దేవుని కంటే తమ్మును తామే హెచ్చించుకుంటారంట. అట్లా హెచ్చింపు స్వభావం మనలో ఉండకూడదు. మనం మనుషుల దగ్గర తగ్గించుకోవాలి, దేవుని దగ్గర కూడా తగ్గించుకోవాలన్నమాట. మరి మనం వెలుగులోనికి వచ్చాము, క్రీస్తుని అంగీకరించామంటే మనం ఎక్కడికి వచ్చామండి? దేవుని దగ్గరికి మనం వచ్చాము. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సమాధానముతో పోనించుచున్నావు, హృదయం అంతా సంతోషంతో నిండిపోయిందండి. నా కోరిక తీరిపోయిందయ్యా, నీకోసం వెయిట్ చేశాను. నిన్ను చూడగానే నాకు పట్టరానంత ఆనందం వేస్తుంది, నా కోరిక తీరిపోయింది అంటున్నాడు. యేసు ప్రభుని గురించి ఏమంటున్నాడు? నువ్వు అన్యజనులకు రక్షణ కలగజేసావని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకు వెలుగుగా ఉన్నావు. మరి అందుకనే మొదటి పేతురు ఏమంటాడంటే 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు. అన్యజనులుగా ఉన్న మనం ఏంటంట? క్రీస్తులోనికి వచ్చామంటే వెలుగులోనికి వచ్చామన్నమాట. ఈ సంగతి ఎవరు చెప్పారు? సిమియోను ప్రవక్త ముందుగానే చెప్పాడండి. అందుకనే యేసు అంటాడు కదా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఎంత మాత్రము నడువడు. మనం జీవపు వెలుగు కలిగి దానిలోని మనం నడుస్తాం అనమాట. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. 33వ వచనంలో మనం చూసుకుంటే లూకాసు వార్త 2:33 యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఇక్కడ పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారండి వాళ్ళని చూసి. అంటే ఆయన చెప్తున్న మాటలు అంటే ఆల్రెడీ మరియకు తెలుసు. మరియ యోసేపులు స్వయంగా దేవదూతే వచ్చి వాళ్ళకిద్దరితో మాట్లాడాడు. మరియను వదిలేయద్దు అన్నాడు యోసేపుతో, మరియతో. మరి నీకు కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుడతాడు అని చెప్పాడంటే గొప్ప వ్యక్తి తన కడుపున పుడుతున్నాడని మరియకు తెలుసు, యోసేపు కూడా తెలుసు. కానీ ఇంత గొప్ప మాటలు తమ బిడ్డ గురించి చెప్తుంటే వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట అండి. వాళ్ళు చెప్తున్న మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ సిమియోను 34వ వచనంలో సిమియోను వారిని దీవించి, ఈ సిమియోనులో ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే దీవించటం అండి. గొప్ప వరం కదండి. అది ఎవరు దీవిస్తారు? అందరూ దీవిస్తారండి, దీవించరు కదా. మంచి మనసున్న వాళ్ళే ఎదుటివారిని దీవిస్తారు, ఎదుటివారి మంచి కోరుకుంటారు. మరి ప్రక్కన వారు బాగుంటే ఎప్పుడైనా మనం అప్పడితే ఇస్తారు, ఏదన్నా కావాలంటే హెల్ప్ చేస్తారు అని మనం అనుకోవాలండి. అంతేగాని పక్కనోడు బాగుపడుతున్నాడంటే మనం ఏడవకూడదు, దీవించే వారిగానే ఉండాలి, మనం దీవించాలి. మరి కోవిడ్ టైంలో కదండి, కోవిడ్ టైంలో అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు మా పక్కన వాళ్ళకి కోవిడ్ రాకూడదని. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని. అంటే అట్లా యథార్థంగా కోరుకోవాలంటే ఆ భయంతో కాదు, కానీ నిజంగానే భక్తితో మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అని మనం వారిని కూడా దీవించాలి. అసూయతో మనం ఉండకూడదండి. మరి ఒక వాక్యం ఉంటుంది కదా, మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు, నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావని ఉంటుంది వాక్యం. అంటే మనం దీవిస్తే మనం దీవించబడతాము. మరి అందుకని మనం దీవించడం నేర్చుకుందాం ఈ సిమియోను ద్వారా. మరి ముందు దీవెన చెప్తున్నాడు, తర్వాత ఏమంటున్నాడంటే మరియా నీ హృదయంలో నుండి ఖడ్గం దూసుకెళ్తుంది అని చెప్తున్నాడు.
అంటే నీ హృదయాన్ని కోసే సందర్భం వస్తుంది, గాయపరిచే సందర్భం త్వరలో రాబోతుంది, ఏదో జరగబోతుంది. మరి ఈ నీ కుమారుడు ఈ రోజు నేను ఎత్తుకున్నానే, ఈ మెస్సియా సిలువలో చనిపోయే ఆ దృశ్యం, కొరడాలతో కొట్టబడే ఆ సందర్భం, మరి ఈయనంతగా ఈయన ముందుగానే పరిశుద్ధాత్మ శక్తితో ముందుగానే తెలుసుకున్నాడండి. మరి అవన్నీ కూడా మరి ఎందుకు ఆమె హృదయాన్ని చీల్చేస్తాయి అంటే, త్వరలో అది జరగబోతుంది. ఈయన 80 డేస్ బాబే, 33.5 సంవత్సరాలకి యేసు ప్రభు పుట్టాడు, చనిపోబోతున్నాడు. ఆ చనిపోయే దృశ్యాన్ని ఆమెకి చెప్తున్నాడు, మరియా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎలా ఎలా ఉంటుందంటే, నీ హృదయాన్ని కోసే సందర్భం, నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. మరి ఒక్కసారి ఊహించుకుంటే నిజంగా, మరి మనం అంటే మన పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకుంటా ఆడుకుంటా పడితేనే, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేమండి. మరియా మరి అప్పుడు అంటే ముండ్లకు మొత్తమైన ఆ తలను చూసి, అవి నీ హృదయాన్ని చీల్చివేస్తాయి అమ్మా అని చెప్తున్నాడు. రోడ్లంతా రక్తమయమైపోతుంది, మయమయం అయిపోతుంది యెరూషలేము వీధులు. మరి ఆయన వీపు దున్నబడద్ది, మరి ఉమ్మి వేస్తారు అందరూ, కొరడాలతో కొడుతూ ఉంటారు. సిలువలో వేలాడుతూ నీ కొడుకు చనిపోతుంటే నీ హృదయంలో నుంచి ఖడ్గం వెళ్ళిపోతుందమ్మా అని ముందుగానే ఆమెకి చెప్తున్నాడు. అంటే ఆ ఒక్క మాట అన్నాడు, దాంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి కదండి. యేసు ప్రభు పుట్టింది ఎందుకు? చనిపోవటానికే. ఒకసారి ఆశీర్వాదం అయ్య గారు చెప్పారు, మన ప్రసంగాలలోనంటండి ఎవరు వాక్యాలు చెప్పినా ఆయన సిలువ గురించిన వార్త ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. అంటే ఆయన పుట్టుక గురించి చెప్పిన, ఆయన ఎందుకు పుట్టాడు? మరణించడానికే పుట్టాడు. ప్రతి ప్రసంగంలో కూడా ప్రతి బోధకుడు సిలువకు అనుగుణంగా లాస్ట్కి దానిలో కలపాలి ఆ వాక్యాన్ని, సిలువ గురించి చెప్పి ముగించాలన్నట్టుగా ఆ పాస్టర్ గారు చెప్పారు, ఆశీర్వాదమయ్య గారు. మనం కూడా ఆ సిలువ గురించి ఇతరులకు బోధించాలి. మరి సుమియోను ప్రవచనం చెప్పాడండి అక్కడ, ఖడ్గం నీ హృదయంలోకి వెళ్ళిపోతుందని. మనకు తెలుసు కదండి ఆ ప్రవచనాలు, ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. మరి ఇప్పుడు మనం ఆయన దేహాన్ని, ఇప్పుడు అంటే సుమియోను ఆయన్ని ఎత్తుకున్నాడు, మనం ఆయన దేహాన్ని తాకుతున్నామా? మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ఏంటండి, మనం ప్రతి ఆదివారం బలారాధన తీసుకుంటాం. అదేంటి? ఇది మీ కొరకైన నా శరీరము. ఆయన శరీరాన్ని మనం తింటున్నాం, ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం. అది ఒట్టి రొట్టె రక్తం అని ఎవరైనా తాగుతారండి? ఒక వ్యక్తి బాప్టిజం తీసుకున్న తర్వాత, పునర్జన్మ చెందిన తర్వాత అవి మనం ఎలా భావించాలి? అక్కడ ఉన్నది నిజంగా రొట్టె ద్రాక్షరసమే, కానీ మనం అది క్రీస్తు శరీరం అని మనం ఎంచుకొని, అది రక్తము, ఆయన మన కోసం కార్చిన రక్తం అని దాన్ని తాకి మనం తింటున్నాం. అంటే ఆ సిమియోనుకు కలిగిన అనుభూతి కూడా మనకి, ఆ అనుభవం మనకి ఆ టైంలో రావాలండి. ఎందుకంటే అది ఆయన, మరి ఆయన రక్తం కాబట్టి, ఇది నా శరీరము నా రక్తం అని దేవుడే అంటున్నాడు. మరి సిమియోను నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చక్కగా యేసు ప్రభుని ఎత్తుకున్నాడు, సంతోషించాడు. మనం కూడా మరి ఈ అనుభవాన్ని పొందుకోవాలండి. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తినాలి, ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. మరి ఇంకా ఎవరైతే మనలో బాప్తిసం తీసుకోకుండా మీలో ఎవరైతే ఉన్నారో, దయచేసి బాప్తిసం తీసుకొని ప్రభు నామంలో మరి ఇవి తీసుకోవాలని నేను కూడా వివేచించి భక్తితో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుకోవాలన్నదే దేవుని చిత్తమండి. అందుకనే దేవుడు ఏమన్నాడు, ఇది మీ కొరకై అప్పగింపబడిన నా శరీరం అన్నాడు. ఆ శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు, ఆ రక్తాన్ని త్రాగేటప్పుడు మన భయభక్తులతో, అది క్రీస్తు శరీరము నా దగ్గర ఉంది అని మనం అంత జాగ్రత్తగా భక్తితో మరి మనం జాగ్రత్తగా ఉండాలండి. మరి సిమియోను గురించి మరొకసారి తెలుసుకుందాము. సిమియోను నీతిమంతుడండి. మరి మనం నీతిగా జీవిస్తున్నామా? ఒక్కసారి అప్లికేషన్ పార్ట్ అండి. మనం నీతిగా జీవిస్తున్నామా? సిమియోను భక్తిపరుడుగా ఉన్నాడు, మనం భక్తిపరులుగా ఉన్నామా? మనకి ఎవరు చెప్పనవసరం లేదు కదండి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాము. మన అంతరంగం ఏంటో మనకు తెలుసు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు.
మనం ఎలా ఉన్నాము? నీతిగా ఉన్నామా? భక్తితో ఉన్నామా? పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డామా? దేవుని మీద నమ్మకం ఉంచామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? మరి దేవుని ముందు, మనుషుల ముందు కూడా తగ్గించుకుంటున్నామా? ఎదుటి వారిని దీవించే వారిగా ఉన్నామా? శపించే వారిగా ఉన్నామా? ఇన్ని లక్షణాలు సిమియోను కలిగి ఉన్నాడండి. మరి ఈ తరంలో, ఆ తరంలో సిమియోను అంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఈ తరంలో మనం ఎలా ఉన్నాం? సిమియోను కంటే మరి గొప్ప సాక్ష్యం మనం కలిగి ఉండాలండి. మరి సిమియోనులో నుంచి మంచి లక్షణాలు మనం తెలుసుకున్నాము. అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి మనకి చెప్పాడంటే, బ్యాడ్ క్యారెక్టర్స్ చెప్తే మనం అలా ఉండొద్దని, గుడ్ క్యారెక్టర్స్ చెప్తే అలా ఉండాలని దేవుని చిత్తమండి. ఉమ్, మనం అందరం కూడా ఇక్కడున్న వాళ్ళ 99% దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళమే. మరి ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాము, సరి చేసుకుందాము. ఈ క్రిస్మస్ టైంలో ఈ సుమియోను లాంటి భక్తి మనం దేవుని ఎదుట కనపరుచుకుందాము. మనల్ని మనం తగ్గించుకుందాము. పౌలు అంటాడు కదండి తిమోతితో, ప్రతి వాడునంట తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట, నువ్వే గొప్పవాడివి అని మనం తగ్గించుకోవాలి. యథార్థంగా, పైకి కాదండి, యథార్థంగా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. సిమియోను అను ఒక మనుషుడు యెరూషలేములో ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము దేవుని చేత పొందుకున్నాడు. దేవుని కోసం వెయిట్ చేశాడు. చాలా గొప్ప సాక్ష్యం దేవుని చేతే పొందుకున్నాడు. మనం కూడా దేవుని చేతే అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోవాలండి. థ్యాంక్ యూ అండి. అంటే నిన్న ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. అంటే నేను ప్రిపేర్ అవ్వటానికి టైమే లేకుండా అయిపోయిందండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి సిమియోన్ లాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబీ అన్నకు, అట్లాగే కోర్ కమిటీ సభ్యులకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మనకి ఇంకా 20 minutes ఉందండి. మరి సిస్టర్ గారు, ఝాన్సీ గారు, బ్రదర్, నేను చిన్న అదే సాక్ష్యం 20 చెప్తాను బ్రదర్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అంటే నేను అసలు వేరే వాక్యం ప్రిపేర్ అయ్యానండి. ఆ ఈ నైట్ లోనే నాకు ఎందుకు క్రిస్మస్ టైం కదా, ఒక క్యారెక్టర్ గురించి చెప్తే బాగుంటది అనిపించి, వేరే అయితే దానికన్నా ఈ క్రిస్మస్ సీజన్ లో మనకి యూట్యూబ్ లో కూడా పెడతా ఉంటారు, కొంతమంది తెలుసుకుంటారు అని. మనకైతే ఇవన్నీ తెలుసండి సిమియోన్ గురించి. అట్లని నేను మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సిమియోన్ అనే ఈ భక్తుడిని ఎంచుకోవటం జరిగింది. అయితే నేను చెప్పాలనుకున్నా, నిన్న మనకి సాక్ష్యాలు చక్కగా జరిగినాయి కదండి. అందరూ చక్కగా హృదయపూర్తిగా సాక్ష్యాలు చెప్పారు, దేవుణ్ణి స్తుతించారు. మేము నవంబర్ 9న బోరు వేశామండి. చాలా మంది, మీలో చాలా మందికి తెలుసు. చాలా మంది ప్రార్థించారు. 3ంటికే జాయిన్ అయిన వాళ్ళందరూ మా కోసం ప్రార్థించారు. ఆ బోర్ గురించి ప్రేయర్ చేయమని చెప్పాను, ప్రార్థించారు. అయితే మేము ఇక్కడ హైదరాబాద్లో బిహెచ్ఎల్ అనే ఏరియాలో ఉంటామండి. అదేంటంటే అదంతా కొండ ప్రాంతం అండి. ఇక్కడ బిహెచ్ఎల్ క్వార్టర్స్ అంటే ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని 3 టైప్స్ ఉంటాయండి. మేము ఎంఐజీలో ఉంటాము. మేమున్న ఏరియా ఒక 70-80 ఇళ్ళు, అక్కడ 2500 ఎంఐజీ ఇళ్ళు ఉంటాయండి. దానిలో మేమున్న ఏరియాలో ఒక బిట్టు, ఒక 70 ఇళ్ళు కొండగా ఉంటుందండి, ఎత్తుగా ఉంటుంది బాగా. అక్కడి నుంచి చూస్తే మాకు అంత డౌన్ గా కనిపిస్తుంది. అయితే మా మా ఇంటి వెనకాల 2-3 ఇళ్ళు అవతల వాటర్ 270 అడుగులకే పడిపోయినాయండి. మేము అంటే ఒక 2 years నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను ఇల్లు కట్టుకోవాలని. తలంపు వచ్చిన దగ్గర నుంచి మాకు అంత బండ ఉందని తెలుసు ముందే. నీ చిత్తం అయితే ఫస్ట్ నేను ఎట్లా ప్రేయర్ చేశానంటే, నాకు అప్పుడు ప్రార్థించడానికి అంటే, ప్రభా నువ్వు అన్ని జనులందరూ తెలుసుకోవాలయ్యా, నువ్వు మా పక్షంగా ఉన్నావని, నువ్వు ఇట్లా నీళ్లు పడేటట్టు చేయండి అయ్యా, 2 అడుగులకే పడాలని
నేనే దేవునికి నాకు తెలియకుండానే సలహా ఇచ్చే టైప్లో ప్రేయర్ చేశానండి. అయితే మా చర్చిలో ఒక ఆమె ప్రేయర్ని అంది, అమ్మ దేవునికి మనం సలహా ఇవ్వకూడదు, ఆయనకి చెప్పకూడదు ఇన్ని అడుగులకి పడాలని నువ్వు చెప్పకూడదు, నీ చిత్తం అయితే ఇలా చేయండి అని ప్రార్థన చేయాలి అని చెప్పారండి. అయ్యో నాకు అంటే నేను చెప్పాను కదండి, మాకు ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, మాకు అంతగా ప్రార్థనల అనుభవం తెలీదు. కొన్నిసార్లు ఎట్లాంటి పొరపాటు ప్రార్థనలు కూడా నేను చేస్తూ ఉంటా. కానీ నాకు ఆంటీ చెప్పిన దగ్గర నుంచి చక్కగా సరి చేసుకోవటం మొదలుపెట్టా. ప్రభా నీ చిత్తమైతే వాటర్ పడేటట్టు చేయండి అని అట్లా ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టా 2 సంవత్సరాల నుంచి. అయితే మొన్న నవంబర్ 9న బోరు వేసామండి. వేస్తే నవంబర్ 9th 8 వరకు వేశారు. అప్పటికే 900 అడుగులకి వెళ్ళారండి, చుక్క నీరు కూడా రాలేదు. తర్వాత మళ్ళా 10th సండే వచ్చిందండి, మళ్ళా సండే 4 వరకు వేశారు. అప్పటికి 1500 అడుగులు అయిపోయినాయండి, 4-5 అయిపోయింది. కొద్దిగా కూడా వాటర్ రాలేదండి, అసలు మట్టి కూడా తడి అన్నది కూడా లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చాలా బోర్లు వేసాం అంటే, మేమున్న ఏరియా కొన్ని 70 ఇళ్ళు దగ్గర మాత్రమే రాయి ఉంటుందండి, మిగతాది 250 అట్లాగే వచ్చేస్తాయి వాటర్ మిగతా ఏరియాలో. మేమున్న దగ్గరే కొద్దిగా బండ ఆ ప్లేస్ అండి కిందంతా. అయితే ప్రభా నీ నాకు ఎందుకనో చాలా విశ్వాసంలో దేవుడు చాలా ధైర్యం ఇచ్చారండి. ఆ, మా హస్బెండ్ ఏమో కంగారు పడుతున్నారు, ఏం కాదు దేవుడు ఇస్తాడు మీరు టెన్షన్ పడొద్దంటే, ఆయనేమో నన్ను కోపడుతున్నారు, భరించేది డబ్బులు పెట్టుకునేదంతా నేను కదా నీకేంటి అంటే. విశ్వాసంలో అంత బలంగా లేరు కాబట్టి ఆయనకు అవిశ్వాసంగా ఉన్నారు. కానీ నేను ఖచ్చితంగా దేవుడు చేస్తాడు మనకని ప్రేయర్ చేస్తున్నాను. మన గ్రూప్లో చెప్పాను, మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారండి. మా చర్చిలో కూడా ఉమెన్స్ ఫెలోషిప్లో చెప్తే వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ఆ నీరు కొద్దిగా పడలేదని అందరూ ఫోన్లు చేయటం, మీ వాటర్ పడలేదా వాటర్ పడలేదా అంటుంటే అదొక రకమైన బాధ. ఒక 2 రోజులు అయితే మా ఇంట్లో సైలెంట్గా అయిపోయామండి ఇద్దరం. అసలు మాట్లాడుకోవటానికి కూడా అంటే కదిపిస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్నట్టు, చాలా ఖర్చు అయిపోయింది అప్పటికే. మేము 1500 అడుగులు అంటే మాటలు కాదు కదండి. అయితే ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను, వాక్యం చెప్తున్నాను, విశ్వాసం చూపుతున్నాను నీ మీద, మరి మీరు చేస్తారు, మీరు ఏదైనా చేయగల సమర్థుడు. ఎందుకంటే బండలో నుండి నీళ్ళిచ్చిన దేవుడు, మోషే కర్రతో ఇట్లా కర్ర చూపించమన్నప్పుడు అవన్నీ నాకు తెలిసిన అయినా నువ్వు చేసిన అద్భుతాలు నాకు తెలుసు. మరి 136 కీర్తనలు 4వ వచనంలో ఉంటుందండి, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడని. మాకు జనవరి 1న ఒక వాగ్దానం చర్చికి పాస్టర్ గారు వాక్యం చెప్పారండి, ఎడారిలో నదులు అరణ్యంలో నీళ్లు ఇచ్చేది ఆయనే అన్న అంశం మీద చెప్పారు. అటువంటి అద్భుత కార్యాలు చేసే దేవుడు నువ్వే కదా నాయనా. రాహాబు ఆ ఎరుకు అంతా కూలిపోయింది, గోడంతా కూలిపోయింది, ఆ ఉన్న ఒక్క ఇల్లే ఎంత చక్కగా నిలిచిందంటే మనందరికి తెలుసు. అంటే మనం నమ్మాలి దేవుడు చేస్తాడన్న దానికే ఉదాహరణ అండి. అయితే 24 అవర్స్లో నీళ్లు ఊరితే గనక ఒక 500 నీళ్లు ఆ లోపు ఊరాలంటండి. అయితే మాకు 48 అవర్స్ తర్వాత చెక్ చేయిస్తే 150 వరకే నీళ్లు ఊరినాయండి. అంటే మనం మోటార్ వేసుకుంటే ఆ నీళ్లు సరిపోవు అనమాట, 2-3 వేల లీటర్లు ఊరాలి. అయితే సరిపోవు, ఊరిని కొన్ని మాత్రమే ఊరినాయండి. అయితే నా ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాను, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మాకేంటంటే ఇప్పుడు మేము ఎంత కట్టుకున్నా వాటర్ ఖచ్చితంగా కావాలి, చాలా ఇబ్బంది కలుగుద్ది. ప్రభా నువ్వు ఏదైనా చేయగల సమర్థుడువు, అన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి, నీ మాట వింటే మరి మీరు మాకు నీళ్ళని దయచేయండి అని రోజు కన్నీటితో దేవుని యథార్థంగా స్తుతిస్తున్నానండి. నేనైతే నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంతగా ఎప్పుడు దేవుణ్ణి యథార్థ హృదయంతో ఇవ్వకపోయినా సరే స్తుతించలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రభా నువ్వు ఆ బోర్ పడినప్పుడు వాటర్ రాకపోయినా నీకే మహిమ ప్రభా, నిన్నే స్తుతిస్తున్నానని యథార్థ హృదయంతో స్తుతించే కృపను దేవుడు ఆ టైంలో నాకు ఇచ్చారండి. నేను స్తుతించానంటే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ఆ బోర్ వేసేటప్పుడు మా చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ వచ్చారండి, హిందువులు. వాళ్ళు ఏమంటున్నారంటే
ఆ తల్లి మిమ్మల్ని కరుణించలేదమ్మా, మిమ్మల్ని కరుణించలేదు అంటున్నారు. ఇంకొక ఆమె ఏమంటుందంటే వాళ్ళకి తెలియదు కదా, ఒక చెంబుడు నీళ్లు, ఫస్ట్ పడిన చెంబుడు నీళ్లు గుళ్ళోకి తీసుకెళ్తానని మొక్కుకో అమ్మా అని చెప్తున్నారు. నేను అలా ఎప్పుడు చేయనండి, నేను వాళ్ళకి తెలుసు నేను ప్రార్థన చేసుకుంటానని. మా దేవుడు చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడని చెప్పాను. మరి తర్వాత అండి లాస్ట్ వీక్ సండే కాకుండా అటు సండే 1 తారీఖున, ఈ 24th అనుకుంటండి, నవంబర్ 24th కెమెరాతో చెక్ చేయించామన్నమాట బోర్వెల్ని. చేయిస్తే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే 144 అడుగుల నుంచే వాటర్ ఊరటం, అంటే ఆ లేయర్స్ లో నుంచి వాటర్ రావటం స్టార్ట్ అయినాయండి. నిన్న చూస్తే మొన్న సండే మోటార్ బిగించాము, 60 అడుగుల వరకు వచ్చేసినాయండి వాటర్. దేవుడు చేసిన అద్భుత కార్యం అన్నమాట. అంటే 60 అడుగుల వరకు వచ్చినాయి. 1500 అడుగుల వరకు ఆ కెమెరా వెళ్తేనండి మొత్తం స్టోనే, అసలు మట్టి అన్నది లేదండి. ఆయన అన్నాడు, 100 సంవత్సరాల వరకు మీ మోటార్కి, మీ బోర్కి అసలు ఏం అవ్వదండి, వాటర్ సమృద్ధిగా వస్తాయి, ఇట్లా బండల్లో నుంచి పడిన వాటర్ చాలా మంచివి అని చెప్పారు. నిజంగా యథార్థంగా దేవుణ్ణి నమ్మితే, విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా చేస్తాడండి. నేను అందుకనే దేవుణ్ణి స్తుతించాను. అంటే దేవుడు చేశాడు కాబట్టి ఆయన్ని స్తుతించాలని కాదండి, ఆయన ఎంతైనా గొప్ప దేవుడు, ఆయన చేస్తాడు, తన బిడ్డలకి చేస్తాడు. ఆ బోర్ విషయంలో మేము చాలా, అంటే నేనైతే ఏమి దేవుని మీద అపనమ్మకం అనేది ఏ కోశాన ఈ ఈ విషయంలో ఉంచలేదండి. ఫస్ట్ టైం నా విశ్వాసం బలపడినందుకు కూడా, దేవుడు బలపరిచినందుకు దేవుడిని నేను స్తుతించాను. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. మొన్న సండే బోర్ బిగించామండి. ఈ వీక్ లో ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎంతైనా సరే నమ్మదగిన దేవుడు. కొన్ని సార్లు మా ఇంటి వెనకాల 2 అవకాడ హిందూసే, వాళ్ళకి 270కే పడినాయి. కానీ విశ్వాసంలో మనం కొన్నిసార్లు, మరి మన విశ్వాసము పరీక్షింపబడుద్ది. ఆ పరీక్షలో మనం నిలవాలి, విశ్వాసాన్ని క్రమక్రమంగా వృద్ధి పొందించుకోవాలి. ఒక్కసారి రాదు కదండి విశ్వాసం, రోజు రోజు మనం ఎదుగుతూ ఉండాలి. మరి ఎదుగుతున్నప్పుడు దేవుని నామానికి మహిమ, ఇతరులకు కూడా ఆ ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు ఎంత గొప్పవాడా, ఇంత మేలులు చేస్తాడా. వాళ్ళు నిన్న అందరికి మేము స్వీట్లు ఇచ్చామండి సండే, మా చుట్టుపక్కల ఉన్న ఇల్లు. వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు, అట్లెట్లా పడినాయి, మొత్తం 1500 అడుగులు బండే అని చెప్పారు, అట్లా ఎట్లా వచ్చినాయి అంటున్నారు. మా లైన్లో అసలు ఒక్కళ్ళు కూడా బోరేయలేదండి, ఎందుకంటే అదంతా రాయని అందరికి తెలుసు. మేము ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వేయటానికి కుదరదని ఒక ఆయన వేసాడండి, 2 సార్లు వేసాడు, పడలేదు వాటర్. ఆయన ఇల్లు అమ్మేసుకున్నాడు. కానీ నిజంగా దేవుడు చేసిన అద్భుతం, మీరందరూ చేసిన ప్రార్థన, దేవుడు చూపిన నమ్మకత్వాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా ఎంతగానో ఆత్మీయంగా మేము హెచ్చరించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. ముఖ్యంగా సాక్ష్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచాడు. వాక్యం ద్వారా మాతో ఎంతోగానో దేవుడు మా అందరితో మాట్లాడి నమ్ముతున్నాము. అందుని బట్టి సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ కాళీబాయ్ గారు, అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాం అయ్యగారు. ప్రైజ్ గారు ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున దేవ, మీ మహాకృపను బట్టి స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, ఈ లోకము తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, పాపముతో శాపాలతో గురైనటువంటి ఈ భూమిని తండ్రి ప్రభా నాయన మీరు ఎంతగానో ప్రేమించి, ఇదిగో తండ్రి ఈ లోకమునకు నాయన మీరు ఇదిగో తండ్రి ప్రభా క్రీస్తు, యేసు క్రీస్తు అనేటువంటి ఆ గొప్ప ఒక తండ్రి కుమారుని తండ్రి ఈ లోకానికి మీరు పంపించి, నశించి నరకానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పరలోకమునకు వారసులుగా చేయాలని, ఇదిగో తండ్రి ప్రభా మేము ఏ మార్గంలో వెళుతున్నామో తెలియని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ఇదిగో తండ్రి పరిశుద్ధమైనటువంటి తండ్రి ప్రభా మార్గములను చూపించి, ఇదిగో తండ్రి ప్రభా మమ్మలను
నాయన పాప కూపముల నుంచి విడిపించి, ఇదిగో తండ్రి మేము మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నాయన మీరు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మతో కూడినటువంటి నీకు ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తండ్రి ప్రభా ఈ లోకమునకు నాయన మీరు పరిచయం చేసి తండ్రి ప్రభా అద్భుతమైనటువంటి సువార్త ప్రకటింపబడి ప్రతి ఒక్కరు తండ్రి నాయన నిన్ను గుర్తించి నిన్ను ఎరిగి ఇదిగో సొంత రక్షకుడిగా అంగీకరించుకుని క్రీస్తు యేసు ప్రభు దేవుడు తప్ప మరొకడు లేడన్నటువంటి నిరీక్షణ నిరూపించుకుని ఇదిగో తండ్రి రోజు మేము ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా యేసయ్యని లోకానికి పంపించడమే. స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా క్రీస్తున్న తండ్రి ప్రభా మేమందరం నాయన ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఇదిగో తండ్రి ఇదిగో ఈ లోకంలో మాకు మీరు ఇచ్చిన ఆయుష్ కాలం వరకు తండ్రి నమ్మకమైన విశ్వాసముగా తండ్రి ప్రభా ముందుకు సాగడానికి కృప చూపారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఇంకా ఎందరో తండ్రి ప్రభా నిన్ను తెలియనటువంటి వారు ప్రభా, ఇంకా రక్షణలో లేనటువంటి వారు ఇదిగో తండ్రి కోట్ల కొలది మంది తండ్రి ప్రభా ఆయన ఇంకా రక్షణ లేనటువంటి వారు ఉంటున్నారు తండ్రి ప్రభా. అయ్యా మా మీద తండ్రి మీరు ఉంచినటువంటి ప్రభా యొక్క కాడిని తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్క స్థలములలో వెళ్లి సువార్త ప్రకటించి ప్రభా ఆత్మలను తండ్రి నీ వైపు తిప్పడానికి తండ్రి ప్రభా మీ మార్గమును సుగము చేస్తున్నాను నాయన. స్తోత్రం. వాతావరణాన్ని సుగము చేశారు తండ్రి. సువార్త ప్రకటించడానికి తండ్రి ప్రభా మార్గములు చూపించారు. ఇదిగో తండ్రి సంఘాలను లేపారు తండ్రి ప్రభా. ఎందరో తండ్రి భక్తులను మీరు లేపారు నాయన తండ్రి. ఇంకా విస్తరించి నాయన తండ్రి ప్రభా మేము ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది తండ్రి. అయ్యా మీరు తండ్రి లోకానికి వచ్చి ప్రభా నాయన మరి తిరిగి ఇదిగో తండ్రి ప్రభా మీరు మరణించి 3వ దినమున లేచి పరదేశికి వెళ్ళిపోయారు ప్రభా. తిరిగి రానున్నారు తండ్రి. ప్రభా ఎత్తబడే సంఘములుగా తండ్రి ప్రభా మేమందరూ సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నమ్మిన వారు ఇదిగో తండ్రి నమ్మలేనటువంటి వారు ఇంకా విశ్వాసములో తండ్రి లేకపోవడం అయా బలహీనలు అవుతుంటున్నారు తండ్రి ప్రభా. అయా నాయన నీకు స్తోత్రములు తండ్రి. మహిమగల దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఓ యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఈ లోకంలో పాపము భయంకరంగా విస్తరించినది తండ్రి. పాపము భయంకరమైనటువంటి తండ్రి స్థితిలో ఉన్నది తండ్రి. ఇదిగో ఎక్కడ చూసినను యుద్ధ మేఘములు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా నీకు విరుద్ధమైనటువంటి శక్తులు బయలుదేరుతుంటున్నాయి ప్రభా. భయంకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉంటున్నాము నాయన తండ్రి. తండ్రి ప్రభా స్వార్థ ప్రకటించబడడం ఆగిపోతుంటున్నాయి. ఇదిగో తండ్రి సేవకుల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతుంది. విశ్వాసులను దూరం ఉంచుతున్నారు. దేవుని నమ్మిన బిడ్డలను తండ్రి ప్రభా ఆయన తండ్రి దూరంగా ఉంచుతుంటున్నారు తండ్రి ప్రభా. విరుద్ధమైనటువంటి మాటలు ఇదిగో తండ్రి ప్రభా అపాయకరమైనటువంటి మాటల ద్వారా తండ్రి ప్రభా మమ్మలను చిన్న చూపు చూస్తూ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మేము ఉంటున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన నీకు స్తోత్రములు తండ్రి. రాకడ సమయము తండ్రి ప్రభా నాయన చూస్తుంటున్నాం. ఇదిగో తండ్రి మేఘములు ఇదిగో తండ్రి ప్రభా తుఫానులు భూకంపాలు ఇదిగో మనుషుల మీద మనుషులు కత్తులతో తండ్రి ప్రభా నాయన ఒకరినొకరు చంపుకుంటూ తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నది తండ్రి. అయ్యా అయా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఎసయా మీరు మా కోసం తండ్రి ప్రభా ఈ లోకానికి వచ్చారు తండ్రి. మీరు రాకపోయింటే ఇదిగో తండ్రి ప్రభా ఈ లోకము భయంకరమైనటువంటి తండ్రి ఇదిగో ఘోరమైనటువంటి శిక్షకు గురయ్యేది తండ్రి ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈ రోజు మేమందరము తండ్రి నాయన మేము నిన్ను అంగీకరించున్నామంటే మేము తండ్రి ఎంతో తండ్రి ప్రభా మేము ఆయన అదృష్టవంతముగా ఇంకా తండ్రి ప్రభా మా తోటి సహోదరులు అయితేనేమి ఇదిగో తండ్రి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారైతేనేమి ఇదిగో తండ్రి మా ప్రాంతంలో ఉన్నటువంటి తండ్రి నశిస్తున్నారు తండ్రి. అయా ఇదిగో తండ్రి ప్రభా అన్యుల కుటుంబంలో తండ్రి భయంకరమైనటువంటి దుఃఖ ఆవేదనలు ఉంటున్నాయి. ఇదిగో తండ్రి వారు ఆ పాపం నుంచి బయటపడడానికి తండ్రి నానా యాగాలు ఇదిగో తండ్రి ప్రభా ఎన్నో పూజ పురస్కారాలు చేస్తున్నారు తండ్రి. ఇదిగో తండ్రి నిజమైనటువంటి క్రీస్తుని ఎరగలేక ఇదిగో తండ్రి ప్రభా నిజమైనటువంటి దేవుని కనుగొనలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. ప్రభా మీరు ఎక్కడి నుంచి అంటే నాయన కటాక్షించమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంతవరకు నీ దాసరాలు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ప్రత్యేకమైనటువంటి నీ దాసుడు తండ్రి తండ్రి మీరు ఏర్పరచుకున్నారు.
ఇదిగో తండ్రి ప్రభా మీ ప్రణాళిక ప్రకారంగా తండ్రి ఆయన దావీదు వంశంలో నుంచి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి కుమారుడుకు చేయవలసినటువంటి ఇదిగో తండ్రి యాగములన్నీ మీ తండ్రి ఆయన ద్వారా ప్రచురించబడిచిన స్తోత్రం. అవును తండ్రి, ఆయన నీకు స్తోత్రములు తండ్రి. ఆనాడు తండ్రి ప్రభ అయా తండ్రి ప్రభ నాయన మరియమ్మను తండ్రి ప్రభ మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకుని ఇదిగో తండ్రి ప్రభ ఈ ప్రపంచంలో ఒక్క స్త్రీ తండ్రి మరియమ్మ ఇదిగో తండ్రి ఎంతో దీనురాలు, ఎంతో భయం భక్తి కలిగినటువంటి బిడ్డ తండ్రి. ఆమె తండ్రి ప్రభ నాయన ఆమె ద్వారా మీరు లోకములో తండ్రి రావడానికి తండ్రి ప్రభ ఆయన మేము చేసినటువంటి మహా గొప్ప అదృష్టంగా భావిస్తుంటున్నాం. నాయన నీకు స్తోత్రం. అమ్మను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆమె ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ఏసేపోయే నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ దాసురాలు తండ్రి ప్రభా రాజ సహోదరుడు తండ్రి ఒకవేళ తండ్రి నీ చిత్తమును తండ్రి ప్రభు ఒప్పుకోకపోవడం అయితే తండ్రి ప్రభా ఆయనకు ఇదిగో తండ్రి మీరు తండ్రి ఇదిగో నీ భార్యను చేర్చుకో, ఇదిగో భయపడకు, ఆమె తండ్రి ప్రభ నీ భార్యగా నువ్వు ఏర్పరచుకోను ఆ మాటను కట్టుబడినాడు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎంత గొప్ప అద్భుత కార్యములు చేశారు. నీ పుట్టుక ఎంతో తండ్రి ప్రభా ఆలోచన కలిగి చేసినటువంటి ప్రభా ఒకరికి తెలియని రీతిలో తండ్రి ప్రభా ఆయన నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి ప్రభా ఎలిజబెత్ తండ్రి నీ దాసురాలు తండ్రి తన యొక్క మరి 6 మాసముల ముందుగానే తండ్రి యోహానును తండ్రి ప్రభా నీ దాసురాలు యొక్క గర్భఫలంలో ఉంచారు తండ్రి ప్రభా. ఎంత అద్భుత కార్యములు చేశారు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా అంత అద్భుత కార్యాన్ని చేసి తండ్రి లోకంలో మీరు జన్మించి ప్రభా నీ జన్మను తండ్రి రోజు మేము సంతోషంగా ఆచరిస్తున్నాం. అయితే ఎంతో బాధకరమైనటువంటి ఆయన తండ్రి మీ పుట్టుక తండ్రి 2000 మగ పిల్లలు చనిపోవడానికి కారణమైనప్పటికీ తండ్రి ప్రభా నాయన వారి యొక్క బలియాగము తండ్రి 2000 మంది మగ పిల్లల బలియాగము ఇదిగో తండ్రి మా పాపములు కడగడానికి తండ్రి, మా పాప దోషం నుంచి విడిపించడానికి, ఒక్క కుమారుని కాపాడుకోవడానికి తండ్రి ప్రభా ఇంతటి ఘోరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ గొప్ప రక్షకుడైనటువంటి యేసయ్య ఇదిగో తండ్రి నాయన తండ్రి ఈ రోజుల్లో తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా తెలియని స్థితిలో ఉంటున్నారు, తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. కరుణించండి, కాపాడమని, జీవించమని ఎదుగో తండ్రి ఉదయ కాలం ఉన్న తండ్రి మంచి వర్తమానాన్ని అందించినటువంటి దాసురాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా ఆయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ క్రిస్మస్ దినములలో ఇదిగో తండ్రి ప్రభా మేమందరము తండ్రి ఇంకా భక్తితో విశ్వాసముతో ఇదిగో తండ్రి ప్రభా క్రిస్మస్ తండ్రి ఇతరులకు పరిచయం చేసి తండ్రి ప్రభా నీ యొక్క పుట్టుక ఎంత సంతోషకరమైనది, ఎంత సమాధానకరమైనది, ఎంత వెలుగుమయమైనటువంటిదని తండ్రి నిరూపించి ప్రభా బీదలకు ఇదిగో తండ్రి ప్రభా తల్లిదండ్రులు లేని విధవులకు వితంతులకు ప్రభా వారిని తండ్రి ప్రభా సంతృప్తి పరిచి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అన్యులకు తండ్రి ప్రభా మన ప్రేమను కనబరిచి ఇదిగో తండ్రి క్రీస్తుని తండ్రి ఈ రోజు మేము గణపరుచుకున్నటువంటి అవసరము తండ్రి ఎంత కాబట్టి అందరము తండ్రి క్రిస్మస్ దినములలో ఆయన ఆనందముతో సంతోషము ఆచరించుకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డలందరూ తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ఇంకా ఎవరు రాలేకపోయినా అందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును. మాకు దయచేసి ఆయన అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు పీడించి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము అంత్యాసనం తీసుకుంటాం. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇదిగో ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డలందరితో ఇదిగో రాలేనటువంటి వారితోనూ అనారోగ్యంలో ఉన్న బిడ్డలందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఉన్నారన్న ప్రార్థించిన పాస్టర్ కాళీబాయ్ గారికి సహవాసం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాయి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సహవాసం తరపున ఝాన్సీగూడ ప్రతిష్ట గారికి ప్రత్యేక వందనాలు. పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి.
రేపటి దినం తిరిగి కలుసుకుందాము. మరి మనకి మా ముందున్న ప్రార్థనాంశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నామండి. అలాగే మనం ప్రతిరోజు మన విన్న వాక్యాలన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి. అది రెగ్యులర్గా చెప్తున్నాం కాదు. మరి చక్కని వర్తమానాలు మన ఆత్మీయ జీవితంలో అలాగే ఇతరులతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, అలాగే మన సంఘాల్లో మనం వాటిని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియజేస్తున్నామండి. సేమ్ యూట్యూబ్లో మనకి బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేస్తే అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అమ్మా జాన్సన్ శనివారం ఇంటర్వ్యూ ఉందమ్మా బాబుది కృష్ణ చైతన్య ప్రేయర్ చేయమని చెప్పండి. అవునమ్మా, గ్రూప్ లో అందరూ ప్రార్థన చేస్తున్నామ్మా. థ్యాంక్స్. ముగించుకుందామండి. అందరికీ వందనాలు.